ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా సాగుతోంది. 30 లక్షల మందికి వైద్య సేవల దిశగా రెండో దశ ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదలైంది. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం గ్రామాలు, వార్డుల్లో ఆరోగ్య శిబిరాల ద్వారా స్పెషలిస్టు వైద్యుల పర్యవేక్షణలో ప్రజలు ఆరోగ్య సేవలను అందుకుంటున్నారు. సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణ, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మండలంలో, గ్రామీణంలో వారానికి ఒక గ్రామం చొప్పున, పట్టణాల్లో ఒక వార్డు చొప్పున 6 నెలల్లో రాష్ట్రం మొత్తం శిబిరాలను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. JAS 2లో రాష్ట్ర వ్యాప్తంగా 13,954 శిబిరాలను నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 7,974 శిబిరాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 5,929 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,045 శిబిరాలు నిర్వహించారు. ఒక్కో శిబిరంలో సగటున 362 మంది చొప్పున 28,79,408 మందికి ఇప్పటి వరకు వైద్య సేవలు అందించారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1.63 లక్షల మంది, నంద్యాలలో 1.51 లక్షలు, వైఎస్ఆర్ జిల్లాలో 1.44 లక్షల మంది ప్రజలు వైద్యం చేయించుకున్నారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ECG, ఇతర పరికరాలను, వందల సంఖ్యలో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. శిబిరాల్లో సేవలు అందుకున్న వ్యక్తుల్లో సుమారు 13,000 మందికి ఆసుపత్రుల్లో చికిత్సలు అవసరమని వైద్యులు నిర్ధారించి దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేశారు. వారందరినీ ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందించేలా స్థానిక PHC వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 5,000 మంది ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకున్నారు. ప్రజలకు సొంత ఊళ్ళలోనే స్పెషలిస్టు వైద్య సేవలు అందించేందుకు 543 మంది జనరల్ మెడిసిన్, 645 మంది గైనకాలజీ, 349 మంది జనరల్ సర్జన్లు, 345 ఆర్థోపెడిక్, 378 మంది ఇతర స్పెషలిస్టు వైద్యులు, 3,000 మంది వరకు వైద్యులు, కంటి సమస్యల గుర్తింపునకు 562 మంది ఆప్థాల్మిక్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఇలా ప్రతి జిల్లాలో నిరాటంకంగా వైద్య సేవలను ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా ప్రజలు అందుకుంటున్నారు.